రేవంత్ రెడ్డి సర్కారుపై ఆశా వర్కర్లు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్టీయూ ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ వరకు శాంతియుత ర్యాలీ చేయాలని నిర్ణయించారు. దీనికోసం బీఆర్టీయూ నేతలు ఆశా వర్కర్లు ముందస్తుగా పోలీసుల పర్మిషన్ తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ర్యాలీకి పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధ కాండను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్కు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అర్ధరాత్రి బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, కార్యదర్శి మారయ్యను అరెస్ట్ చేస్తారు. ధర్నాకు పర్మిషన్ ఇచ్చి అరెస్టులు చేయడంపై ఆశా వర్కర్లు మండిపడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. పోలీసుల చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా చెలో హైదరాబాద్ విజయవంతం చేసి తీరుతామని ఆశా వర్కర్లు స్పష్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారుపై ఆశా వర్కర్లు తిరుగుబాటు జెండా ఎగరవేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందజేస్తారు. యాసర్, అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఆశా వర్కర్లు ముందస్తుగా అరెస్టులు జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఆశా వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరితే అక్రమ అరెస్టులకి రేవంత్ సర్కార్ పాల్పడుతుంది. న్యాయవంచనకి ఈ సర్కార్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ బీఆర్టీయూ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కు ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా చూస్తున్నట్లయితే సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించాలని ఆశా వర్కర్లు నిర్ణయించారు. దీనికోసం ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే పర్మిషన్ ఇచ్చినప్పటికీ పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆశా వర్కర్లు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు బీఆర్టీయూ మద్దతుగా నిలుస్తుంది. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ను పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారు. రాంబాబుతో పాటు ఇవాళ తెల్లవారుజామున బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారయ్యను కూడా పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఏదైతే అర్ధరాత్రి సమయంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం కాస్త ఉధృతకు దారితీసిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటూ హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పోలీసు ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆశా వర్కర్లు అయితే మండిపడుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమకు 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని ఇస్తామని ప్రకటించిందని ఆశా వర్కర్లు ప్రధానంగా గుర్తు చేస్తున్నారు. ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని ప్రధానంగా ఆశా వర్కర్లు అదే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా వర్కర్లకి ఇచ్చిన హామీని విస్మరిస్తున్నారని ఆశా వర్కర్లు అయితే ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇవాళ చలో హైదరాబాద్ కు ముందుగానే పోలీస్ పర్మిషన్ తీసుకున్నా ధర్నాకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండాన్ని కొనసాగించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను పోలీస్ స్టేషన్లకు తరలించి అక్రమంగా నిర్బంధిస్తుంది. తమ హక్కులను కాలరాసే విధంగా అరెస్టు చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు ఆశా వర్కర్ల అరెస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ అయితే ఆశా వర్కర్లు చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా అని రేవంత్ సర్కార్ను ఆశా వర్కర్లు ప్రశ్నిస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసులు మోహరించి బలవంతంగా వాహనాలు ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమని ప్రధానంగా మండిపడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాన్ని 2.5 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలు గుర్తించారని ప్రధానంగా ఫైర్ అవుతున్నారు. ఎన్నికల హామీ ప్రకారం ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ఆశా వర్కర్ల పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్తున్నారు. ఏదైతే ఆశా వర్కర్లకు ఎన్నికలకు ముందు 18,000
ఆ, గౌరవ వేతనం ఇస్తామని చెప్తున్నారో ఆ గౌరవ వేతనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రధానంగా అయితే ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని ఆశా వర్కర్లు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్ళు ఆశా వర్కర్లు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన వేతనం చెల్లించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి నెల టెన్షన్ గా తమకు 1వ తారీఖు జీతభత్యాలు పడేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2.5 ఏళ్లలో కనీసం 3 నెలలు 6 నెలలకు ఒకసారైనా వేతనాలు పడడం లేదని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే 1000 మంది జనాభాకి ఒక ఆశా వర్కర్ కార్యకర్తలని నియమించాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏఎన్ఎం జిఎన్ఎం చేసిన వారికి ఎన్నో ఏళ్ల నుంచి ఆశా వర్కర్ పనిచేసే వారికి ప్రమోషన్ కల్పించాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ పోలీసులు ఎన్ని నిర్బంధాలు ఎన్ని ఆటంకాలు సృష్టించిన చలో హైదరాబాద్ కార్యక్రమం చేసి విజయవంతం చేసి తీరుతామని ఆశా వర్కర్లు అయితే తీవ్ర ఆశా వర్కర్లు చెప్తున్న పరిస్థితి ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ యాసర్.